ఇక బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది అని బాబు తెలిపారు. సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ ని చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇప్పటికే ఏఎం గ్రీన్ జర్మనీకి చెందిన యూనిపెర్ ఎస్సీతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం. 2030కి 27, 28, 30 3 మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం డీకార్బనైజేషన్, కానీ ఒక మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇది మరొక చరిత్ర. 4 డికేడ్స్ తర్వాత దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం, దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు, తర్వాత సులువుగా కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత, కరెంటు కోతలు. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి 1995లో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద, కరెంట్ అవైలబిలిటీ పైన పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో, విశాఖపట్నానికి గూగుల్ వచ్చి $15 బిలియన్ ప్లస్ ఏఐ సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు. మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉందా అని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పాలమూరు బిడ్డ సీఎం కావడం వారికి కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. మార్చుడు మాయలేడి రూపంలో వస్తే రాముడి బాణానికి బలైనట్లు ఇలాంటి రాక్షసులను కట్టుపడేసే శక్తి పాలమూరు బిడ్డకుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోలను మనవాలను గెలిపించాలన్నారు. మంత్రులతో కలిసి పనిచేసే వారిని గెలిపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా, మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా. మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మా అరుణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్లి తెలంగాణకు ఐఐఎంని ఇవ్వమని అడిగి ఐఐఎంను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎంను మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్లైనా ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషనే మా మొదటి ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్లో ఇరిగేషన్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కల. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. శాసనసభకు రమ్మంటే రాడు. శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్లు ఉంటాడు. మారీచుని సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను మారీచులను సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నప్పుడు. ఈనాడు అది చెల్లదు. మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో, ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు, కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించిన, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌస్లు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు ఏఎం గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందదాయకమని చెప్పారు. ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్తు పునరుత్పాదక ఇంధన సామర్థ్య కేంద్రంగా, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి హబ్గా తీర్చిదిద్దబోతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించడమే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని పవన్ తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ
అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులను మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఖండించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందని మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ తుగ్లక్ల నిర్ణయాలు తీసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు, హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో మీ భూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని మంత్రి తెలిపారు. రీసర్వే అనంతరం సిద్ధం చేసిన 783 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. మంత్రి ఆరం మాట్లాడుతూ ఖచ్చితమైన భూ వివరాలు, రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో ఇచ్చిన పుస్తకాలు నకిలీవని, ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకాలు రైతుల గౌరవాన్ని పెంచుతాయన్నారు. ఈ ఆస్తుల మీద ప్రభుత్వ పెద్దలు ఎవరో హక్కు తీసుకోవడానికో వాటి మీద పెత్తనం చేయడానికో వస్తే ఇక తరతరాలుగా మీ తాతలు తండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు వారసత్వంగా మీరు మీ బిడ్డలకి ఇచ్చే ఆస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ పర్యటన రద్దు చేసుకుని జాకీర్ అంతిమయాత్రలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. కుద్దూస్ నగర్ నుంచి ఫతేఖాన్ పీఠ కలార్ మసీద్ వరకు జరిగిన అంతిమయాత్రలో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ నేతలు పాల్గొని జాకీర్ పాడమోశారు. అనంతరం అంత్యక్రియలు ముగిసే వరకు ఉండి మంత్రి నారాయణ, టీడీపీ ముఖ్య నేతలు నివాళులర్పించిన కడసారి జాకీర్కి ఆత్మీయ వీడుకోలు పలికి భావోద్వేగానికి గురయ్యారు. జాకీర్ అకాల మరణం కలిసివేసిందని, పార్టీ కోసం జాకీర్ చేసిన సేవలు మరవలేనివని నారాయణ అన్నారు. జాకీర్ మృతి పార్టీకి తీరని లోటని, జాకీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. యాక్సిడెంట్ జరిగి జహీర్ మేము జాకీర్ అనే జాఫర్ జకీర్, మేమంతా జకీర్ అని పిలుస్తున్నాము. వారి చనిపోవడం నిజంగా ఊహించింది. ఎందుకంటే అజాత శత్రువు, ఎవరితోనూ ప్రఘాతాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు, కానీ వేరే. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత ర్యాలీ చేస్తున్నా ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని తలసాని ప్రశ్నించారు. ర్యాలీ కోసం దరఖాస్తు చేసినప్పటికీ నిన్న ఓకే చెప్పి రాత్రికి రాత్రే అనుమతి లేదని అడ్డుకున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. సెక్రటరియట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యానని జగ్గారెడ్డి అన్నారు. తన కోసం ఆయన సంగారెడ్డికి వచ్చారని, తనను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి పాలైనందుకు తాను చాలా ఆవేదన చెందానని, అందుకే సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని ప్రకటించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నఖార మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్గా ప్రకటించారు. ఇక కార్పొరేషన్లలో రిజర్వేషన్లు 1 ఎస్సీ, ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్కు ఎస్సీకి రిజర్వ్ చేశారు. రామగుండం కార్పొరేషన్కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు బీసీ మహిళలకు అవకాశం కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్కు బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్కు బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు 61 అన్రిజర్వ్డ్గా పెట్టారు. ఇక జీహెచ్ఎంసీ కార్పొరేషన్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళలకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నిరంకుశత్వమే తమ పాలసీగా నిరూపిస్తామని విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, సికింద్రాబాద్ కోసం తమ పోరాటం ఆగదని హరీష్ రావు హెచ్చరించారు. తిరుపతి కేంద్రంగా రాజకీయ కుట్ర జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి లాంటి పవిత్రమైన నగరాన్ని ప్రయోగశాలగా మార్చే ఆలోచన ప్రజలు గమనించాలని అన్నారు. తిరుపతి అభివృద్ధి కావాలి కానీ దోపిడీ కాదని, ప్రజల ఆస్తులను కొంతమంది చేతుల్లో పెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని చింతామోహన్ స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులను ఏర్పాటు చేసి వారితో మేడారం ఈవో వీరస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. మేడారం హరిత హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మేడారం మహాజాతర 2026-2028 సంవత్సరానికి గాను 14 మందితో కూడిన సభ్యుల బోర్డును మేడారం ఈవో వీరస్వామి ప్రకటించారు. ఇర్ప సుకన్య సునీల్ దొర్ను ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ గా, మిగతా 13 మందిని సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు అందరూ మహిళలనే నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా జాతర విజయవంతానికి కృషి చేయాలన్నారు. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవులు కావడం, సంక్రాంతి సెలవు కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా మేడారం బాట పట్టారు. భక్తులు భారీగా తల్లి రావడంతో మేడారం పరిసరాలు జనంతో నిండిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని పసుపు, కుంకుమ, ఎత్తుపిల్లాలతో అమ్మవార్లను మొక్కులు చెల్లించుకున్నారు. పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రైవేటు వాహనాలను మేడారం ఆలయ ప్రాంగణానికి దూరంగా పార్కింగ్ ప్లేస్లోకి అనుమతిస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులను క్యూలైన్ల ద్వారానే అనుమతిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ నేత కోటంరెడ్డి
గిరిధర్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో 27 కోట్లతో 240 అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8:30 ఒకేసారి అన్ని పనులకు ప్రజల చేత శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు స్థానిక ప్రజల సమక్షంలో శంకుస్థాపనలు జరుగుతాయని ప్రారంభించిన 60 రోజుల్లోనే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. సికింద్రాబాద్లో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో బీజేపీ చీఫ్ చర్చించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. తొలి దశ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐఏ డీఎంకే ప్రకటించింది. 5 ప్రధాన హామీలతో మేనిఫెస్టోను పళనిస్వామి విడుదల చేశారు. మహిళలకు నెలకు 2,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. సిటీ బస్సులో పురుషులకు ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత బస్ పథకం కొనసాగిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి కొని కాంక్రీట్ ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. అమ్మ టు వీలర్ స్కీమ్ కింద బైక్ కొరకు 5 లక్షల మంది మహిళలకు 25,000 సబ్సిడీ ఇస్తామన్నారు. 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని మేనిఫెస్టోలో వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని బండేర్ కాంగ్రెస్ శాసనసభ్యులు పూల్ సింగ్ బరయ్య మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు కులాన్ని అంటగడుతూ జుగుప్సారక రీతిలో మాట్లాడారు. ఈ సమాజంలో కొన్ని కులాలు, వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతుందని ఆయన అన్నారు. వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లినా పుణ్యం దక్కుతుందనే నమ్మకంతో ఇలా చేస్తారని, దీనికి సంబంధించి పుస్తకాల్లో కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివృద్ధి నిరోధకురాలు అని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బెంగాల్ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పేదలు అంటే మమతా బెనర్జీకి దయా దాక్షిణ్యాలు లేవు అని రెచ్చిపోయారు. नदी में समा जाते हैं। यहां के लाखों लोग टीएमसी सरकार से गुहार लगा रहे हैं कि नदियों के किनारे पक्की सुरक्षा दीवार लगाई जाए, लेकिन हर बार जब बाढ़ आती है तबाही लाती है। तो टीएमसी वाले आपको बाढ़ में बेहाल रहने के लिए छोड़ देते हैं। बाढ़ అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జూదంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. యువతను తప్పుతో పట్టిస్తూ సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 242 బెట్టింగ్, జూదం వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్న దాదాపు 8,000 వెబ్సైట్లపై చర్యలు తీసుకున్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది. ఆన్లైన్ బెట్టింగ్, జూదం కారణంగా యువత వ్యసనాలకు బానిసలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్రం గుర్తించింది. కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ఆర్థికంగా చితికిపోవడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం సమాజానికి తీవ్ర ముప్పుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి పొగమంచు ఎఫెక్ట్ ఉన్నట్లు పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి పండగకు వెళ్లి తిరిగి ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా వాహనాలకు ప్రమాదం పొంచి ఉంది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో ఒకదానికొకటి ఢీకొట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ రోజు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అయితే ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకొనుంది. దీంతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ, హైదరాబాద్ హైవేపై రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. 8 సంవత్సరాలుగా తనను బాలీవుడ్ వెలివేసింది. హిందీ ఫీల్డ్లోనూ క్రియేటివిటీ పర్సెంటేజ్ చాలా తక్కువగా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే తనను చాలా ఏళ్లు దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన అంశం కూడా తనపై వివక్ష చూపేందుకు కారణమై ఉండొచ్చని అనుకుంటున్నారు అని అన్నారు. అయినా అవకాశాల కోసం ఒకరి దగ్గర ఏనాడు వేడుకోలేదని చెప్పుకొచ్చారు. పని కోసం తన దగ్గరికే వచ్చేలా చేసుకుంటానన్నారు. వృత్తి పట్ల తనకున్న నిబద్ధతే అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తాను అని తాజాగా ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు. మరోవైపు రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని కొందరు విభేదించారు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది.